దేశవ్యాప్తంగా జనాభా కులగణన 2 దశల్లో జరగనుంది. చాలా కాలంగా వాయిదా పడుతున్న ఈ భారీ స్థాయి గణనకు తాత్కాలిక షెడ్యూల్ను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 2027 మార్చి 1 నుంచి దేశవ్యాప్తంగా జనాభా గణనతో పాటు కులగణన కూడా ప్రారంభం కానుంది. అయితే జమ్మూ కాశ్మీర్, లడఖ్, ఉత్తరాఖండ్లో 2026 అక్టోబర్ నుంచే ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సాధారణంగా ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జాతీయ గణన నిర్వహించి జాతీయ జనాభా రిజిస్టర్ను అప్డేట్ చేస్తారు. 2011లో జరిగిన చివరి జనాభా గణనలో దేశ జనాభా 121 కోట్లకు పైగా నమోదైంది. గత 10 ఏళ్లలో జనాభా 17.7% మేర పెరిగింది. మరోవైపు షెడ్యూల్ ప్రకారం 2021లో జనాభా గణన చేపట్టాల్సి ఉంది. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఇది వాయిదా పడింది. తాజా జనాభా గణనలో కులగణన కూడా చేర్చడానికి రాజకీయ వ్యవహారాలపై కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఏప్రిల్లో ప్రకటించారు. దీంతో దేశవ్యాప్తంగా జనాభా గణనతో పాటు కులగణన సర్వే కోసం కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, దేశవ్యాప్తంగా జనాభా కులగణన 2 దశల్లో జరగనుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం వర్గాలు చెప్తున్నాయి. చాలా కాలంగా వాయిదా పడుతున్న ఈ భారీ స్థాయి కులగణనకు తాత్కాలిక షెడ్యూల్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. 2027 మార్చి 1 నుంచి దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన కూడా ప్రారంభం కానున్నట్లు తెలిసింది. అయితే జమ్మూ కాశ్మీర్, లడఖ్, ఉత్తరాఖండ్ తో పాటు 2026 అక్టోబర్ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉన్నదని ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు చెప్తాయి. సాధారణంగా ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జాతీయ గణన నిర్వహించాలని చెప్పేసి కూడా గతంలో జాతీయ జనాభా రిజిస్టర్ NCR అప్డేట్ చేస్తారు. కానీ 2011లో జరిగిన చివరి జనగణన దేశ జనాభా 121 కోట్ల పైగా నమోదైంది. గత 10 ఏళ్లుగా అంటే బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత ఇది మొదటిసారి కులగణన అని చెప్పుకోవచ్చు ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో. అయితే దాదాపు గత 10 ఏళ్లలో 17.7% జనాభా పెరిగినట్లు కూడా ఇప్పటికే అధికారిక వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు షెడ్యూల్ ప్రకారం 2021లో జనాభా గణన చేపట్టాల్సినది. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఇది వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా జనాభా గణన కులగణన కూడా చేర్చడానికి రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపిందని కూడా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఏప్రిల్లో ప్రకటించారు. దీంతో దేశవ్యాప్తంగా జనాభా గణనతో పాటు కుల సర్వే కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. దీంతో డీలిమిటేషన్ ప్రక్రియ కూడా చేయనున్నట్లు అధికారిక వర్గాలు చెప్తున్నాయి. ఏదేమైనప్పటికీ గత కొద్ది రోజులుగా పెండింగ్ లో ఉన్న జనగణనతో పాటు కులగణన కూడా చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఇది 2 దఫాలుగా చేయాలని ఆలోచిస్తుంది. మొదటగా జమ్మూ కాశ్మీర్, లడఖ్, ఉత్తరాఖండ్ లో 2027 అక్టోబర్ నుంచి మొదలవుతుందని చెప్తున్నారు. మొత్తం ఇదంతా 2027 వరకు మార్చి 1 దేశవ్యాప్తంగా కూడా పూర్తి చేయాలని కూడా ఈ సందర్భంగా అధికారిక వర్గాలు చెప్తున్నాయి. ఏదేమైనప్పటికీ జనాభా కులగణన చేయడం పట్ల బీసీ సంఘాలతో పాటు పలు కుల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో రిజర్వేషన్ కూడా కొంత చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది దేశవ్యాప్తంగా. సాయి మాధవి. రైట్ లివిల్, థ్యాంక్ యూ.